మనం భగవద్గీతలోని 4వ అధ్యాయంలో ఇప్పటి వరకు అసలు యజ్ఞం అంటే ఏంటి, యజ్ఞాలు ఎన్ని రకాలన్న విషయాలు మనం తెలుసుకున్నామండి. 32వ శ్లోకంలో అసలు యజ్ఞ వరకు కూడా ఏం సమర్పించాలా, అసలు యజ్ఞం అంటే ఏంటి, మనం భగవంతుడికి భక్తితో దండం పెట్టడము, కొబ్బరికాయ కొట్టడము, లేకపోతే డబ్బులు ఇవ్వడము, లేకపోతే ప్రసాదాలు పెట్టడము, ఒక హోమం పెట్టి అందులో హోమ ద్రవ్యాలన్నిటి వేసి చేసే పూజ, ఇదే యజ్ఞం అనుకుంటున్నాం. కానీ ఇవేమి యజ్ఞము కాదు. అంటే అసలైన యజ్ఞం ఏంటి, ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నావు కదా. ఖర్చు లేని యజ్ఞం కూడా ఒకటి ఉందండి. అదేంటో మనం ఈరోజు తెలుసుకుందామండి. శ్రేయాన్ ద్రవ్యమయాద్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఎందుకు అంటే అన్ని యజ్ఞాల కంటే ఎంతో ముఖ్యమైనది జ్ఞానయజ్ఞం. ఆ జ్ఞానయజ్ఞాన్నే మనం అవలంబించాలి అని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. ఎందుకు అంటే అన్ని కర్మల పరమ లక్ష్యం ఏంటి అంటే జ్ఞానాన్ని పొందడమే. ఈ జ్ఞానం మనల్ని మోక్షానికి తీసుకెళ్తుందంట. అందుకే జ్ఞానయజ్ఞమే అన్ని యజ్ఞాల కంటే గొప్పది అని శ్రీకృష్ణుడు మనకి ఈ శ్లోకంలో తెలియజేశాడు.